ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే మన భారతదేశానికి సంబంధించి, ఎందుకంటే హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మృతి, ఇరాన్ జనరల్ అబ్బాస్ కూడా బీరూట్లో బంకర్లో, ఇజ్రాయెల్ ఒక చిన్న దేశము, ఇటు హమాస్ చీఫ్ని ఖతం చేసింది, ఇటు హిజ్బుల్లా చీఫ్ని ఖతం చేసింది. చిన్న దేశం, పక్కన అన్ని శత్రు దేశాలకు మధ్యలో ఉన్నటువంటి దేశం ఎట్లాంటి చేస్తున్నది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇంకేదో జరుగుతుంది, లేకపోతే ఈ ఆసియా దేశాలు ఈ దేశాల మధ్యనో ఇబ్బంది వస్తుంది, పశ్చిమాసియా దేశాలన్నిట్లలో కూడా ఇబ్బంది ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఏదో చెప్తున్నారు. కానీ ఇవాళ మనం చూసి భారతదేశం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటిది? ప్రపంచవ్యాప్తంగా భారత ప్రజలకు ఈ హిస్టరీ, ఈ చరిత్ర, ఆ దేశాల యొక్క చరిత్ర, ఇరాను, ఇరాకు, లెబనాను, ఇజ్రాయెల్, పాలస్తీనా, ఆ పశ్చిమాసియా దేశాలకు సంబంధించినటువంటి చరిత్ర ఇవాళ నుంచి మొదలు పెడితే ఒక 1000 ఏళ్ళ దాకా వెనక్కిపోతే ఎవరు కబ్జా చేసిరు, ఎవరి జీవన విధానాలు కబ్జా గురైనాయి, ఒక 60 ఏళ్ళ క్రితం ఆ ఇరాన్, ఇరాకు, లెబనాన్లలో పరిస్థితి ఎట్లా ఉండే, ఆ తర్వాత ఎవరు వాళ్ళని కబ్జా చేసిరు, ఎవరు వాళ్ళ యొక్క జీవన సంస్కృతిని ధ్వంసం చేసిరు, అంతకుముందు ఆ పార్సీ దేశాలైనటువంటి ఇరాన్, ఇరాకులు ఎందుకు ఇంకో దేశంగా మారిపోయినాయి, ఇజ్రాయెల్ ఎందుకు అక్కడ ఉండిపోయింది, పాలస్తీనా ఎందుకు అయింది, మిగిలిన దేశాలు అంతకుముందు వాళ్ళ స్వరూపం ఏమిటి, ఒక 40-50 సంవత్సరాల నుంచి ఇట్లా వరుసగా పోతే 100-200 సంవత్సరాల కిందికి పోతే ఆ దేశాల యొక్క పూర్వపు సంస్కృతి, సాంప్రదాయాలు, వాళ్ళ పద్ధతులు, కట్టుబాట్లు, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు, ఆ దేశాల యొక్క చరిత్ర అంతా కూడా మనమంతా చదువుకోవాలి. లేకపోతే ఒక తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. లేకపోతే ఏదేదో జరిగింది, హిజ్బుల్లా అంటే గొప్పదని, హమాస్ అంటే గొప్పదని, ఇజ్రాయెల్ అంటే ఏదో మామూలుదని, ఇజ్రాయెల్ తప్పు చేస్తుంది అనేటువంటి ఒక ప్రాపగండా జనంలోకి వెళ్తున్నది. కానీ ఆయా దేశాల యొక్క స్వరూపం ఎప్పుడు మారింది, ఎందుకు మారింది, ఎట్లా మారింది, ఎవరు ఏ సంస్కృతి మీద దాడి చేసిరు, ఎవరు వచ్చిర్రు, అంతకుముందు అక్కడ ఎట్లాంటి ఆచార వ్యవహారాలు ఉండేటివి, ఎవరు వచ్చిన తర్వాత వాటిని పెకిలించి కబలించిరు అనేటువంటి విషయాలపైన ఆ చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. అట్లా 1000 ఏళ్ళు 2000 ఏళ్ల క్రితం పోతే ఏ సంస్కృతులపైన ఎవరు దాడి చేస్తారు అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేయొచ్చు. ఎవరు మతాన్ని అడ్డం పెట్టుకుని దేశాలను మొత్తం కబలించారు అనేటువంటి అంశాన్ని కూడా మనం పూర్తి స్థాయిగా అంచనా వేయొచ్చు. ఎందుకనే దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా క్లియర్గా రావాల్సినటువంటి అవసరం ఉంది.